హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణజ్యోతి. ఈరోజు వీడియో మీకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. ఎవరైతే పనులు చేయాలి అనుకుని చేయలేకపోతున్నా, బద్దకిస్తున్నా, లేక ఈరోజు చేద్దాం రేపు చేద్దాం వాయిదా వేసిన ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ వీడియో మొత్తం చూసారనుకోండి, తప్పకుండా యాక్టివ్గా అయ్యి మీ పనులు చకచకా చేసుకుని చాలా హ్యాపీగా ఉంటారనమాట. నాకు ఎప్పుడైనా మోటివేషన్ తక్కువ ఈ బద్ధకంగా అనిపించి పనులు ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అని వాయిదా వేసినప్పుడు వెంటనే కొన్ని రూల్స్ ఫాలో అవుతాను. అలాగే కొన్ని టిప్స్ కూడా అవి ఫాలో అయ్యానుకోండి, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా చకచగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంటాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి నా తరపు నుంచి. మీకు ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక బూస్టప్లా అనిపిస్తుంది. తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను కొన్ని ఇంట్లో చేసుకునే పనులతో పాటు ఒక మంచి టేస్టీ రెసిపీస్ కూడా 2 చూపిస్తాను. ఇంకా అవి చూపిస్తూ మనమైతే ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక నాకు ఆయిల్ క్యాన్లో ఆయిల్ అయిపోయింది. నేను ఆయిల్ క్యాన్లో ఆయిల్ అయిపోయిన ప్రతిసారి కూడా ఆ డబ్బా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ నింపుకుంటాను అనమాట. అలా చేయడం వల్ల ఆయిల్ బాటిల్ ఎక్కువగా జిడ్డు అయిపోకుండా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఆ డబ్బా క్లీన్ చేయడం కేవలం ఒక 5 నిమిషాల పనే అవుతుంది. మనం అలా 2-3 నెలలు ఉంచేసాం అనుకోండి, అది బాగా జిడ్డు పేరుకుపోయి మనకి అదే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. చేయి నొప్పి పడుతుంది, అది కూడా జిడ్డు అయిపోతుంది. అందుకే ఎప్పుడు నేను ఆయిల్ బాటిల్ ఖాళీ అయిపోయిన వెంటనే తోమేసి పెట్టేసుకుంటాను అనమాట. ఆయిల్ బాటిల్నే కాదు, పిండి డబ్బాలు కానీ మనం వేసుకునే పప్పు డబ్బాలు కానీ ఖాళీ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఈ అలవాటు చేసుకున్న తర్వాత నా కిచెన్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పాను, మీకు ముందు కొన్ని నిమిషాల తర్వాత వచ్చే టాపిక్ పైన మీకు ఇది రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అసలు ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి చేయాల్సిన పని ఏంటో తెలుసు, అయినా కూడా మనం ఏం చేస్తామంటే తర్వాత చేద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు అసలు చేయడానికి మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అని ఏదో ఒక సాకు చెప్పుకొని మనం పనిని వాయిదా వేయడాన్ని ప్రోక్రాస్టినేషన్ అంటారనమాట. అసలు మనకి ఎందుకు ఇలా అనిపిస్తుంది, మనం పనులు ఎందుకు వాయిదా వేస్తున్నాం, ఇలా మనకి అనిపించడానికి కారణాలు ఏంటి, సింపుల్గా ఫస్ట్ అయితే తెలుసుకుందాం. మనం చేసే పనిని పెద్దగా అనిపించడం, మనం పెద్దగా ఫీల్ అవ్వడం, మెయిన్ ఆ పని మనకి చూసి భయపడడం అనమాట, పెద్దగా ఫీల్ అవ్వడం. ఇంకొకటి, మనం చేసే పని ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా చేయాలి, చేయగలమా లేదా అనేసి ఆలోచించి దాన్ని కాసేపు చదలు కొంచెం నిదానంగా చేద్దాం అని చెప్పి అలా అయినా అనిపించుకోవచ్చు. లేదా అది మనం చేసే పని సరిగ్గా చేయగలుగుతామో లేదా, అది ఫెయిల్ అయిపోతామేమో, కుదరదేమో అని చెప్పి అది చేయకపోవడం, దానివల్ల కూడా మనం ఇలా వాయిదా వేస్తుంటాం. ఇంకొకటి మెయిన్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఎడిక్షన్, మొత్తం మొబైల్కి డిస్ట్రాక్ట్ అయిపోతున్నాము, మొబైల్లోనే ఉంటున్నాము. దీనివల్ల మనం పనులు వాయిదా వేయడం, పనులు ఎక్కడివక్కడ ఉండిపోవడం, టైం వేస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక రీజన్ వచ్చేసి బాగా టైర్డ్గా అనిపించడం, అదే అలసట, మోటివేషన్ మనకి సరిగ్గా లేకపోవడం, ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు చెప్పిన రీజన్స్లో ఏదో ఒక రీజన్ వల్ల మనం అయితే తప్పకుండా పనులు అయితే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. నిజమో కాదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కిచెన్ క్లీన్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, కిచెన్ క్లీన్ చేయాలి అనగానే మన మైండ్లో ఒక పెద్ద ఒక బాంబు పేలినట్టు అయిపోతుంది అన్నమాట. కిచెన్ అనగానే ఆల్మోస్ట్ అందరికీ కూడా భయం వస్తుంది. ఎందుకంటే ఇంటిలో పెద్ద మేజర్ పని ఏదైనా ఉంది అంటే మనకి కిచెన్ అనే చెప్పాలి. కిచెన్ క్లీన్గా ఉందంటే ఆటోమేటిక్గా ఇల్లంతా కూడా క్లీన్గానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మన మైండ్ వెంటనే అమ్మో ఇంత పని కిచెన్ క్లీన్ చేయాలని అది మనకి ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏమనుకుంటాం, వంట అయిపోయాక చేద్దాం అనుకుంటాం. వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాను, సాయంత్రం చేస్తానంటాం. సాయంత్రం చేసేసరికి పిల్లలు వచ్చే టైం అయిపోయింది కదా, ఇంకా రేపు మార్నింగ్ వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంక ఇప్పుడు చేయాల్సింది వంట అయ్యాక అయింది, సాయంత్రం అయింది, సాయంత్రం కాస్త రేపు అయింది, రేపు కాస్త 2-3 రోజులు కూడా అయిపోయే రోజులు అయితే చాలానే ఉంటాయి కదా. ఈ 2-3 రోజులు గడిచేలోపు మనకి ఆ చిన్న పని కాస్త ఇంకా పెద్ద పని అయిపోతుంది. ఎప్పుడైతే మనం చేయాలి అనుకుంటామో అప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలి, మనం చేసే పనిని ఈజీ చేసుకోవాలి. పని ఏంటంటే ఒకేసారి అంతా చేసుకోవడం వల్ల మన మైండ్ యాక్సెప్ట్ చేయలేదు, మన బాడీ కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. నేనైతే అలా ఫాలో అవుతాను అనమాట. మిమ్మల్ని అలా చేయమని కాదు, నేను ఫాలో అయ్యేది ఏంటంటే రోజుకి ఒక్కొక్క సెల్ఫ్ చేసుకుంటాను అనమాట. టెన్షన్ లేకుండా కూల్గా 10 నిమిషాలు పెట్టుకుంటాను. నాకు రోజుకి ఒక సెల్ఫ్ సరిపోతుంది అనమాట. మీకు ముందు చెప్పాను కదా, నేను ఆయిల్ డబ్బా ఖాళీ అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకుని వేసుకుంటాను. అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని వేసాను అనుకోండి, అది అసలు జిడ్డుగా కూడా నాకు అనిపించదు. ఈ పిండి డబ్బాలు ఇవి కూడా ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోయిన వెంటనే ఖాళీ చేస్తాను. ఇంకా కిచెన్లోకి వస్తే రోజుకు 10 నిమిషాలు మాత్రమే కేటాయించుకుంటుంది. అలా కేటాయించుకోవడం
చేసుకోవడం వల్ల నాకు పని ఎక్కువగా కష్టంగా అనిపించదు. చేయాలి దానికి కూడా ఒక మోటివేషన్ ఉంది. 10 నిమిషాలు కదా ఎంతసేపు చేసేద్దాం. 5-10 నిమిషాలు అయిపోయే పని ఏదైతే ఉందో దాన్నైతే మనం అసలు పోస్ట్‌పోన్ చేయకూడదండి. ఎక్కువ టైం పడుతుంది మనకి అనుకునేది మనం కొంచెం పోస్ట్‌పోన్ చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. చాలామంది ఏంటంటే చకచకా బట్టలు ఉతికేస్తారు, ఆరబెట్టేస్తారు. కాకపోతే అవి మడత పెట్టడానికి మాత్రం 1 గంట, 2 గంటలు సాయంత్రం మళ్ళీ రేపటికి కూడా కొంతమందికి అలా ఉంటూనే ఉంటాయి. బట్టలు మడత పెట్టడం నాకు తెలిసి డైలీ వేసుకునేవైతే ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టవండి. 10 నిమిషాల పనినే మనం పోస్ట్‌పోన్ చేస్తుంటాం. నాకు చాలా ఇళ్ళలో చూసి ఉంటాము. అవి అలా కుర్చీల్లో ఉంటాయన్నమాట. అవి చేస్తే 10 నిమిషాలే. కావాలి అంటే మీరు ఒక్కసారి టైమర్ పెట్టుకొని చూడండి. బట్టలు మడత పెట్టడం 10 నిమిషాల పని కూడా కాదు. ఇంకా అలాంటి చిన్నవి 10 నిమిషాల్లో ఏవైతే పనులున్నాయో అవైతే మనం వెంటనే మోటివేషన్ తెచ్చుకొని 10 నిమిషాల పనిగా మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామని చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను ఈ కబోర్డ్ సర్దుదామని చెప్పి 2 రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్టలు సర్దుతాను కదండీ! సర్దిన వారం రోజుల వరకు కూడా నీట్‌గా దేనికది ఉంటాయి. మళ్ళీ వారం అయ్యేసరికి మళ్ళీ చెల్లాచెదరైపోతాయి. పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. నేనైతే దానికోసం ఇవి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాననమాట. లాస్ట్ ఒక 2-3 వీడియోస్ బ్యాక్ కూడా నేను చూపించాను. అవి లక్కీ బట్టల కోసం నేను ఆర్డర్ చేశాను. ఎందుకంటే లక్కీ బట్టలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బాగా డస్ట్ అయిపోతున్నాయి. కర్టెన్స్ కొట్టుకోవడానికి కూడా ఇంకా ఓనర్స్ వాళ్ళు ఏంటంటే మేకులేం కొట్టొద్దని చెప్పారనమాట. ఇంకా మేము ముందుండే ఇంట్లో అయితే హ్యాపీగా దానికి వార్డ్రోబ్స్ అన్నీ ఉన్నాయి. చాలా నీట్‌గా ఉండేది. అందుకని చెప్పి నేను వాటి కోసం కవర్స్ బుక్ చేశాను. అవి బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇవి నేను ఆర్డర్ చేశాను అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి. 150, 160 అంతా పడింది. 6 బ్యాగ్స్ వచ్చాయన్నమాట. ఒక్కొక్క బ్యాగ్‌లో కూడా మనకి నాకు తెలిసి చిన్నవైతే ఒక 10, 15 కన్నా అలాగే ఎక్కువే పడుతున్నాయి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను మా వారివి షర్ట్‌లకి షర్ట్‌లు, టీ షర్ట్‌లు, ప్యాంట్‌లకి ప్యాంట్లు, మామూలుగా నైట్ వేర్ దేనికది సెపరేట్‌గా పెట్టేసానమాట. ఇప్పుడు మనం మామూలుగా కబోర్డ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి తీస్తే మొత్తం అన్నీ కిందన పడిపోతాయి కదా! అవన్నీ మనం సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కిందకి పడిపోవు. మనకు చూడడానికి నీట్‌గా ఆర్గనైజింగ్‌గా ఉంటాయి. ఇవైతే బాగానే ఉన్నాయి. ఇది ప్రమోషన్ ఏం కాదండి. చాలా తక్కువ ప్రైస్‌లో పడ్డాయి. మీకు కూడా యూజ్ అవుతాయని చెప్తున్నాను అనమాట. కావాలనుకుంటే మీకు లింక్ అనేది వ్యూ ప్రొడక్ట్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఇంకా ఈ పని నేను చేసేసరికి నాకు అరౌండ్ 20 మినిట్స్ కూడా పట్టలేదు. కాకపోతే నేను 2 రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నానమాట. ఒక చిన్న మోటివేషన్ తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత ఈజీగా అయిపోతుందంటే పని. ఇది చేసిన తర్వాత నాకు వచ్చే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చూడడానికి నీట్‌గా అబ్బా! ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇక్కడ నేను మొన్న ఊరెళ్ళాను కదా! ఒక 2 రోజులు మీకు వీడియో గ్యాప్ వచ్చింది. అప్పుడు కొన్ని బ్యాంగిల్స్ తీసుకెళ్ళానమాట. ఆ బ్యాంగిల్స్ మళ్ళీ ఇందులో పెట్టలేదు. ఇంకా ఇప్పుడు అది పెట్టేసరికి నాకు 5 నిమిషాలు కూడా పట్టలేదనమాట. బ్యాంగిల్స్ అన్నీ తీసి బ్యాంగిల్స్ బాక్స్‌లో పెట్టడానికి 5 నిమిషాలు కూడా పట్టని దానికి నేను 2 రోజుల వరకు కూడా వాటిని అలాగే ఉంచాను. జస్ట్ కేవలం మనం చేసుకునే 5 నిమిషాల పనిని మనం చాలా చిన్న పనులు చాలా ఉంటాయి 5 నిమిషాల పనులు. వాటిని ఎన్నిటినో పోస్ట్‌పోన్ చేస్తాం. ఇంట్లోకి మనం ఎవరైనా ఇంట్లోకి రాగానే మన ఇంట్లో కనిపించేదేంటి? కిచెను, బెడ్‌రూమ్‌లో ఎవరికీ ఏం కనిపించవు కదా! జస్ట్ హాల్ మాత్రం కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు రాగానే వాళ్ళు మన ఇంట్లో చూడడం బాగుంది అనిపించడానికి హాల్ ఒకటే కదా! హాల్‌లో ఎక్కడవక్కడ బాటిల్స్ కానీ, పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, పిల్లలు పెట్టే క్లిప్ ఏవో ఒకటి హాల్‌లో గజిబిజిగా పొద్దున్న పెట్టేస్తాం కదా! అవన్నీ ఎక్కడ ప్లేస్‌లో అక్కడ పెట్టడానికి జస్ట్ చూడండి మీకు కావాలి అంటే 5-10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. జస్ట్ కేవలం మనం ఫస్ట్ అది క్లీన్ చేసేసాం అనుకోండి, చాలా నీట్‌గా మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికొచ్చిన వాళ్ళు కూడా అబ్బా! వీళ్ళు నీట్‌గా ఉంచుకున్నారు బాగుంది అనిపిస్తుందనమాట. తర్వాత మనం ఇంట్లో పనులు అన్నీ చేసుకోవచ్చు. జస్ట్ 10 నిమిషాల పనులు ఇలా చాలా ఉన్నాయి. 10 నిమిషాల్లో మనకి 10 నిమిషాలు కూడా అవసరం లేదు. 5 నిమిషాల్లో అయిపోయిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇలా 5-10 నిమిషాల్లో అయిపోయిన పనులు వెంటనే మన మైండ్‌లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఇది 5 నిమిషాల పనే చేసేయాలి. దీన్నైతే పోస్ట్‌పోన్ చేయకూడదు. బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగానే బెడ్ గజిబిజిగా ఉంటుంది. బెడ్ నీట్‌గా సర్దడం 5 నిమిషాలు కూడా పట్టదు. ఇలా 5 నిమిషాల్లో అయిపోయే పనులైతే చాలా ఉంటాయి. ఈరోజు నుంచి మీకు ఏవైనా ఈ పని 5 నిమిషాలు చేస్తే అయిపోద్ది అనిపించిందంటే ఆలస్యం చేయకుండా వెంటనే మోటివేషన్ తెచ్చుకొని చేసేయండి. ఇంకా హ్యాపీగా మన మైండ్ కూడా చాలా రిలీఫ్‌గా ఉంటుందన్నమాట. ఈ 5 మినిట్స్ రూల్ కనుక మనం ఫాలో అయ్యాం అనుకోండి, మన జీవితంలో చాలా మార్పులైతే చూస్తాము. మనలో చాలామంది మనం ఏంటంటే కొన్ని వీడియోస్ చూడడమో లేకపోతే కొన్ని మాటలు వినడమో కొంచెం మోటివేషన్ చెంది లేదు ఈరోజు నుంచి హెల్త్ మీద బాగా దృష్టి పెట్టాలి, ఎలాగైనా వాకింగ్, ఫిజికల్గా ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయాలి అని అనుకొని గట్టిగా అనేసుకుంటాం. అనుకున్న వెంటనే ఏదో ఒకటి 2 చేసేస్తాం. తర్వాత నుంచి ఇప్పుడు కొంచెం బాడీ పెయిన్స్గా ఉంది, ఈరోజు వెదర్ బాగోలేదు, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, ఏదో ఒక సాకులు వెతుక్కొని మనం ఇంకా వాటిని ఆపేసి రేపు చేద్దాం అనుకుంటాం. రేపు కాస్త ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి కాస్త ఇంక ఈరోజు బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, లేదా ఇంకో పని సాకులు వెతుక్కొని మంచి రోజు కోసం ఇప్పుడు మంచి టైం కాదని చెప్పి ఇలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కోసం హెల్త్ వెయిట్ చేయదు కదా! ఈలోగా మన హెల్త్ అయితే పాడైపోతుందనమాట. ఒక్క 5 మినిట్స్ మనం
కొంచెం మోటివేషన్ తెచ్చుకొని కొంచెం టక్కన ఒక్క 5 మినిట్స్ మనకు ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఆటోలాగా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనుకోండి వెంటనే అది కంప్లీట్ చేసేస్తాము. నేను కూడా అంతే అనమాట. ఆటోలాగా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు నాకు నేను మోటివేషన్ చేసుకుంటాను అనమాట. ఈ 5 మినిట్స్ రూల్ ఫాలో అయ్యి మనం ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్ డే పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూసుకోవద్దు. ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అదే రోజు టుడేయే మనకి బెస్ట్ డే అనమాట. ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పుడే స్టార్ట్ చేసేయాలి. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. మనం చేసేసాము, మనం ఏదైనా పని కంప్లీట్ చేసిన దానికి చెయ్యని దానికి మన మైండ్ ఎలా ఉంటుందో చూడండి. 5 నిమిషాలు పని చేయడానికి మనం వాయిదా వేస్తాం. ఇంకా ఫోన్ పట్టుకొని 5 నిమిషాలని పట్టుకుంటాం. దాన్ని గంటలైనా కూడా స్క్రోల్ చేసుకొని కూర్చుంటాం అనమాట. ఎంత టైం వేస్ట్ చేస్తాము, మనం ఎంత ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నామని కూడా మర్చిపోతుంటాము. ప్రోక్రాస్టినేషన్ వల్ల మనకి ఏం జరుగుతుంది, మనకి ఎంత లాస్ అవుతుందో తెలుసా? మనకి స్ట్రెస్ పెరుగుతుంది, మనకి కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. మన పనులు కూడా ఇంకా చేద్దాం అనుకుని చిన్న చిన్న పనులే అక్కడ ఎక్కువై కూర్చుంటాయి అన్నమాట. ఇంకా మనకి ఆటోమేటిక్గా మనం అనుకుంటాం కానీ పనులు వాయిదా వేస్తున్నాము, పని చేద్దాం అనుకోండి. మన సబ్కాన్షియస్ మైండ్ అయితే మనకు చెప్తుంది అక్కడ నీకోసం పని ఉంది, వెళ్ళు చెయ్యి అని. ఇలా పని చేయడం లేదు, నేను పోస్ట్పోన్ చేస్తున్నాను అనేసి మనకు కూడా తెలియని ఒక గిల్ట్ ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా మన టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు మనకి మనమే అనుకుంటాం, అయ్యో టైం వేస్ట్ అయిపోయింది, నిన్నే చేయాల్సింది, ఈరోజు ఇంత హడావిడి లేకుండా ఉండాల్సింది, ఇప్పుడు టెన్షన్గా చేయాల్సి వస్తుంది అని మనకి మనమే కొన్నిసార్లు నచ్చం కూడా ఇలా చేసుకోవడం వల్ల. అసలు మనం దీని నుంచి ఎలా బయటపడతాం? చిన్నదే సింపుల్ రూల్, అదే 5 మినిట్స్ రూల్. ఈ రూల్ చిన్నదే అయినా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ 5 నిమిషాలే మన జీవితంలో చాలా మార్పు తెస్తుంది అనమాట. ఇది ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా పెద్ద పని ఉందనుకోండి, దాన్ని చిన్నగా సింపుల్గా చిన్న చిన్న భాగాలుగా చేసుకోండి. ఒక కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడం, లేకపోతే కబోర్డ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం, ఇంకా ఏదైనా పని మీరు ఏదైతే పని అనుకుంటున్నారో దాన్ని డివైడ్ చేసుకోండి. సెపరేట్ పార్ట్స్ లాగా త్రీ పార్ట్స్లా చేసుకోండి. ఒకరోజు ఇంత టైం మాత్రమే కేటాయిస్తాను, ఈ 10 నిమిషాలు మాత్రమే, ఈ 15 నిమిషాలు మాత్రమే దీనికోసం నేను ఈరోజు స్పెండ్ చేస్తాను అనుకున్నాను అనుకోండి. అది పెద్ద పనిగా మనకు అనిపిస్తుంది అనమాట. ఇది 10 నిమిషాలు కదా చేసేద్దామని స్టార్ట్ చేసేస్తాం. అలా మనం పనుల్ని చిన్నగా సింపుల్గా చిన్న భాగాలుగా చేసుకోవడం వల్ల మనకి తొందరగా పని అయిపోతుంది. మన మైండ్ కూడా స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఆ పని చేసిన తర్వాత వచ్చిన మనకి రిజల్ట్ చూసిన తర్వాత ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా మనమే ప్రౌడ్గా ఫీల్ అవుతాం అనమాట. అబ్బా భలేగా పని అయితే కంప్లీట్ చేసాం, ఎంత సింపుల్గా ఎంత కూల్గా చేసామనేసి ఒక మంచి హ్యాపీనెస్ కూడా వస్తుంది అనమాట. ఇంకొకటి, మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఫోన్ దగ్గరలో ఉంచుకోకపోవడం చాలా బెటర్ అనమాట. ఫోన్ వీలైతే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మ్యూట్లో పెట్టేసుకోండి. ఫోన్ కూడా మీరు పని చేస్తున్నంతసేపు మీకు దూరంగా పెట్టుకోండి, లేదంటే సైలెంట్లో పెట్టుకోండి. ఫోన్ వల్ల మన మైండ్ చాలా డిస్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. చిన్న నోటిఫికేషన్ సౌండ్ వచ్చినా దాని దగ్గరికి వెళ్తాం, నోటిఫికేషన్ చూసి ఆగిపోం, దాన్ని ఇంకొక యాప్ ఓపెన్ చేస్తాం, ఇంకోటి చూస్తాం. దాన్ని కాసేపు మనం ఏదైతే పని అనుకుంటున్నా ఆ పని అయినంత వరకు కూడా దాన్ని పక్కన పెడితే మన పని అనేది ఇన్ టైంలో అయిపోతుంది అనమాట. లేదంటే 10 నిమిషాల్లో అవ్వాల్సిన పని గంట అయినా కూడా అవ్వకుండా అలా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో మనం టైం వేస్ట్ అంతా ఈ ఫోన్ పైన చేస్తుంటాం కనుక. ఇంకొకటండి, ఇదైతే చాలా సింపుల్గా చిన్నదిగా అనిపించవచ్చు, కాకపోతే ఇది చాలా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నేను ఎప్పుడైతే ఈ రూల్ ఫాలో అయ్యానో అప్పటి నుంచి కూడా పనులన్నీ కూడా ఇన్ టైంలో అయిపోతున్నాయి. నా డే అంతా కూడా ప్రొడక్టివ్గా ఉంటుందన్నమాట. అదేనండి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. మనం ఈరోజు ఏ పనులు చేయాలి, పెద్ద పనులు ఏంటి, రెగ్యులర్గా చేసే పనులు అవి ఎలాగో ఉంటాయి, కాకపోతే కొత్తగా ఏవైనా పనులు చేయాలి అనుకుంటే అవి మాత్రం కంపల్సరీగా టు డూ లిస్ట్లో ప్రిపేర్ చేసుకుని అది ఫస్టే స్టార్ట్ చేసేయండి. మనం ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే అది మొదటే చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఎనర్జీ మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. మనకు డే అంతా కూడా ఈరోజు ఇది చేయాలి అని మనం 10 సార్లు అనుకోం, ఎందుకంటే కంప్లీట్ అయిపోతుంది ఆ పని పొద్దున్నే. ఇంకా డే అంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీతో కూడా ఉంటాము. ఈరోజైతే నేను ఇది చికెన్ పికిల్ చేశాను అనమాట, లక్కీ కోసం అని చెప్పి. నేను ఊరు వెళ్ళేటప్పుడు లక్కీ దగ్గరికి ఇంకా ఒక 2-3 వారాల పాటు వెళ్ళడం కుదరదనమాట. అందుకని చెప్పి తన కోసం ఇంకా చికెన్ పికిల్ చేశాను. ఇది ఎలా చేశానో మీకు అంతా కూడా పైన అయితే మెన్షన్ చేస్తున్నాను కదా, అది మీరు చూస్తూ నేను చెప్పిన మాటలైతే వింటుండండి, మీకు 2 యూజ్ అవుతాయి. ఈరోజు నా టు డూ లిస్ట్లో బట్టల కబోర్డ్ సర్దడం, అలాగే చికెన్ పికిల్ చేయడం ఉంది. మెయిన్గా అంటే రెగ్యులర్గా చేసేవి ఎలాగో ఉంటాయి, ఎప్పుడు చేయడం ఉండనమ్మా. హ్యాపీగా ఇవైతే ఈరోజు కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అలవాటు చేసుకోండి, ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పికిల్ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా లక్కీకి ఇచ్చేయడం అనమాట. ఊరి నుంచి వచ్చేంత వరకు లక్కీ దగ్గరికి ఎలా వెళ్ళడం కుదరదో, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా కొంచెం గ్యాప్ వస్తుంటాయి. ఆల్రెడీ వీడియో షూట్ చేసినవి కొన్ని ఉన్నాయి, అవి పోస్ట్ చేస్తాను. ఒకవేళ వీలైతే ఊర్లోకి వెళ్ళిన తర్వాత చిన్నగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదు అంటే కొంచెం మర్చిపోకండి, మన ఛానల్ చూస్తూ ఉండండి, పాత వీడియోస్ అయినా కూడా. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నాకైతే కాఫీ తాగాలనిపించింది. నేను ఎప్పుడు కాఫీ టీలు ఎప్పుడు తాగనండి, ఎప్పుడో
తాగాలి అనిపిస్తే ఇలా చేసుకుంటాను అనమాట. అది కూడా నార్మల్ కాఫీ కాకుండా ఇలా క్యాపుచినో లాగా క్రీమీగా చేసుకొని తాగుతుంటాను. అది కూడా చాలా రేరు. కాఫీ పొడిలో మనకి ఎంతైతే షుగర్ అవసరమో, తీపి ఎంత తాగుతారో అంత పంచదార వేసుకొని, ఒక స్పూన్ నీళ్ళు వేసుకొని మనం స్పూన్తో ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా బ్లెండర్ ఉందనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట. ఒక్క నిమిషంలోనే మనకి ఇలా క్రీమీగా స్ట్రెచర్ అయిపోతుంది అనమాట. ఇది కావాలి అనుకుంటే ఇది స్టోర్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడో చేస్తానులేండి, రెగ్యులర్గా ఏం చేయను. సరే, ఇంకా నేనైతే ఈ కాఫీ ప్రిపేర్ చేసుకుంటే కాఫీ తాగుతుంటూ మనమైతే ఈ టాపిక్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇంకా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పని మనం చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అనుకోండి, మనకి మనమే ఒక సెల్ఫ్ రివార్డ్ అనేది ఇచ్చుకోవడం అలవాటు చేసుకుంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. భలే చేసావు నువ్వు ఈరోజు, ఎంత మంచిగా కంప్లీట్ చేసేసావు అనేసి ఆ పని చూసినప్పుడు కూడా మనకు ఒక మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. కాకపోతే ఒకసారి చూడండి, ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంటి పని, వంట పని ఇవే కాదండి, మీకంటూ ఏదైనా ఒక గోల్ కానీ ఒక అచీవ్మెంట్ ఏదైనా చేయాలి అనుకుని సాధించాలనుకునే వాళ్ళు చాలామంది హోమ్ మేకర్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా నేను చేయలేకపోతున్నాను అనేవాళ్ళు. అలాంటి వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం, పర్ఫెక్ట్ డే కోసం వెయిట్ చేయకండి. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఇది మంచి రోజు కాదు, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. లైఫ్ మన కోసం వెయిట్ చేయదు కదా. పోయిన టైం అయితే తిరిగి రాదు. ఎప్పుడైతే మీరు చేయాలి అనుకుంటున్నారో అప్పుడే మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ తీసుకోండి. ఆ పని అయితే స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీకు ఏదైతే చిరకాల కోరిక అనేది ఉందో అది తప్పకుండా చేయండి. ఆలోచిస్తూ భయపడుతూ అది అవుతుందా లేదా అనుకొని స్టార్ట్ చేయకుండా కూర్చోకండి. ఈరోజు మనం తీసుకునే ఈ చిన్న యాక్షనే రేపు మనకి పెద్ద సక్సెస్ అవుతుందన్నమాట. మీరు ఏదైతే అనుకుంటున్నారో చేయాలని, అది ఇంటి పనే కావచ్చు, మీరు అనుకునే ప్రొఫెషనే కావచ్చు, లేదంటే చదువులో కావచ్చు, కుట్లు, అల్లికలు, బ్యూటీషియన్, యూట్యూబ్, ఇలా ఏదైనా కావచ్చు. చిన్నగానే స్టార్ట్ చేయండి. కాకపోతే వెంటనే స్టార్ట్ చేయండి, లేట్ చేయకుండా. రేపు అనే మాట అన్నారనుకోండి, అదే బెస్ట్ ఫ్రెండ్ అనమాట ప్రోక్రాస్టినేషన్కి. దీనికి ఒక పేరు పెట్టుకుందాం, స్టార్ట్స్ నౌ రూల్ అనమాట. ముందు మనం చెప్పుకున్న 5 minutes రూల్, అలాగే స్టార్ట్స్ నౌ రూల్, ఈ రెండు మనం మైండ్లో గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అసలు రేపు అనే మాటే మనకి మైండ్లోకి రాదు. చాలా యాక్టివ్గా పనులన్నీ కంప్లీట్ చేస్తాం, మన టైం సేవ్ చేసుకుంటాం, మనకి మనమే నచ్చేస్తాం అనమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. మీకు ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ ఏదో ఒక్కటైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.